ఇప్పుడు మనం అన్ని రంగాలలో ముందుకు పోతున్నాం. దేశంలా రాష్ట్రంలా ఎన్ని గవర్నమెంట్లు మారి మస్తు డెవలప్మెంట్ చేసినామని గప్పాలు కొట్టుకున్నా ఆఖరికి ఎక్కడనో ఉన్న చంద్రుడి కాడికి రాకెట్లు పంపే స్థాయికి మనం ఎదిగినా కానీ ఇంకా ఏజెన్సీలలో ఉండే గిరిజనులకు ఈ తిప్పలైతే తప్పుతలేవు పోర్రి. ఒకసారి చూడుర్రి. గిట్లా డోలు గట్టి పట్టుకపోతురు కదా, ఏదో జ్వరమో గిరమో వచ్చి ఆరోగ్యం బాగలేక అట్లా పట్టుకపోతురు అనుకుంటురా ఎట్లా కాదుల్లా. గిట్లా డోలిలా పట్టుకపోతున్న గా అక్క నిండు గర్భిణీ ఉల్ల ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం జిన్నలగూడెం గ్రామం అటవీ ప్రాంతంలో ఉండే గీ అక్క పురిటి నొప్పులతోని బాధ పడుకుంటా 108కి ఫోన్ చేస్తే వీళ్ళ ఊళ్ళకు రానికే రోడ్లు చక్కగా లేకపోతే ఇట్లా డోలి కట్టుకొని 3 కిలోమీటర్లు నడుచుకుంటా పక్కన ఉన్న బర్లమడుగుకు పోతే అక్కడ ఉన్న ఆశా వర్కర్ల సాయంతో ప్రైవేట్ బండ్ల ఎక్కించుకొని కుక్కునూరు గవర్నమెంట్ దవాఖానలకు పట్టుకపోయిర్రు. ఏఎన్సీ కేసు లేబర్ పెయిన్స్తో మాకు కాల్ చేయడం జరిగింది సార్. అది జిన్నెలగూడెం నుంచి మాకు బర్లమడుగు వచ్చిన తర్వాత మాకు కాల్ చేశారు. జిన్నెలగూడెంలో ఏఎన్ఎం అండ్ ఆశా వర్కర్ అండ్ ఎంఎల్ఎస్పి ముగ్గురు కూడా ఉన్నారు. మనకి అక్కడి నుంచి వెహికల్ సదుపాయం లేక మరి రోడ్లు మరీ ఘాటీగా ఉన్నాయి. అది బైక్ తప్ప మరి అక్కడ జాబెల్ చాట్లలో మేము కూడా వెళ్ళలేదు. మనకి కొద్దిగా సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వచ్చినప్పుడు కొద్దిగా ట్రాన్స్పోర్ట్ ఉన్నప్పుడు మనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నమస్తే అండి, డాక్టర్ రమేష్ ఎంబీబీఎస్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. పూరం కోసి అనే ఆవిడకి డెలివరీ డేట్ 6వ తారీఖు ఫిబ్రవరి నెలకి 2024 సంవత్సరాన డెలివరీ డేట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఆవిడకి ముందుగానే నొప్పులు రావడంతో మెడికల్ టీం అప్రమత్తమై వెంటనే ఏఎన్ఎం ఆశా వర్కరు సిహెచ్ఓ అందరు కలిసి పిహెచ్సికి తీసుకొచ్చి డెలివరీ చేయడం జరిగింది. నొప్పులు వస్తున్నాయని తెలిసిన వెంటనే ఫీడర్ అంబులెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బండి పంపించాము. ఈలోగానే వాళ్ళు బర్లమడుగు రోడ్డు పాయింట్ దగ్గరికి రావడం జరిగింది. అక్కడి నుంచి మా పిహెచ్సి స్టాఫ్ పిహెచ్సికి తీసుకొచ్చి డెలివరీ చేయడం జరిగింది. తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు, అడ్మిట్ చేసుకొని ఉన్నాం పిహెచ్సి. ఇక టైంకు పట్టుకపోయారు కాబట్టి సరిపోయింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు, లేకుంటే ఏంది పరిస్థితి అర్థం చేసుకోరు. ఇక వరుసగా గిరిజనుల డోలీ కష్టాలు చూస్తున్న మనకే గిట్లుంటే అనుభవిస్తున్న వాళ్ళకి ఎట్లుండాలో చెప్పుర్రి. ఓ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటికైనా వీళ్ళ దిక్కు ఒక పాలి చూస్తే ఏంది సార్లు, వీళ్ళు కూడా వేస్తారు రేపు ఓట్లు, చూసుకోరు ఇప్పటికైనా.